రాయబడిందంటే రేపు మొత్తం అవుట్. దిస్ షోస్ హౌ వల్నరబుల్ ఈ ఏరియా అంత వల్నరబుల్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి చిన్న ముక్క పడిందంటే ఇంక ఇది అంతే కదా. నేను డ్రోన్ విజువల్స్ అది పడతాయి. ఆ ఏర్లు వల్లే ఈ పడతాయి మేడం. ఏర్లు వెళ్ళి వాటర్ దిగి దాని కింద ఉన్న మట్టి కరిగిపోయి వెయిట్ ఎటుంటే అటు పడిపోయి. వీళ్ళందరూ వెకేట్ చేశారు కదా. వెకేట్ చేశారు, సంతోషం. అది ఇది రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నారు. వీళ్ళు బంధువులు ఇంటికి వెళ్ళారు. అది నోట్ చేసుకోవాలా చూడండి. పైకి ఎక్కితే అక్కడ రాయేస్తే పడినట్టు. ఇప్పుడు చూడండి మేడం, ఇవి చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ ఇల్లు మీ కింద కనపడలేదు. జాగ్రత్త మేడం, ఇందులో కూడా ఇల్లు ఉన్నాయా? ఇది ఖాళీ స్థలం, అది ఇల్లు. దాని పక్కన ఒకటి ఉంది. ఆ ఇంట్లో వేరే వాళ్ళు కొనుక్కుంటే మొన్న ఒక రాయి అటు నుంచి వచ్చి పడింది, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ ఇంటి మీద కూడా వాళ్ళు పట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఖాళీ చేశారండి, చేయలేదా? దారి ఆ మూల పడింది మేడం. ఇది ఇరిగింది దీనికోసమేనా? 2 months కింద పడింది మేడం. వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళిపో. ఖాళీ చేసింది అలా గోడ పోయింది, ఇది విరిగిపోయింది, ఖాళీ చేశారు. ఇది కూడా దీని వల్ల కూలిపోయింది కదా, రాయి 2 months బ్యాక్ పడింది మేడం. ఖాళీ చేయించాం మేడం. ఇప్పుడు వీళ్ళు ఖాళీ చేసిన వాళ్ళు ఎట్టారు కదా చూడండి శంకర్. ఖాళీ చేశారు కదా, చేసిన వాళ్ళు ఎట్టారు? పునరావాస కేంద్రానికి వెళ్ళారా? కింద లైట్ కలర్ ఆ గ్రీన్ కింద పడిపోతారుగా. మరి బీటెక్ చదువుతున్నావు అమ్మా, ఇది బాగాలేదు కదా పరిస్థితి. చూడండి, మాకు కూడా ప్రభుత్వానికి ఎవరికి మిమ్మల్ని ఖాళీ చేయటానికి వేరే ఉద్దేశం ఏమి ఉండదు, నెగిటివ్గా చెడు ఉద్దేశం ఏమి ఉండదు. మీరు బాగుండాలా, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు అనే ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. 4 రోజులు పునరావాస కేంద్రంలో ఉంటే ఈ ఎండ బాగా వచ్చినప్పుడు ఇంకా వచ్చేయచ్చు అని. మరి మీరు ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు కదా. ఖాళీ చేయండి, ఖాళీ చేసి ఒక బంధువుల ఇంటికి వెళ్ళండి, లేదా పునరావాస కేంద్రం ఉంది రిహాబిలిటేషన్ సెంటర్, అక్కడికి వెళ్ళండి. 2-3 days ఉండండి అక్కడ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని అరేంజ్ చేస్తారు, కూడా పెట్టారు. డోంట్ టేక్ రిస్క్. రిస్క్ తీసుకోవడం అవసరమా తల్లి? 4 రోజులు తాళం వేసుకొని అంబేద్కర్ భవన్ దగ్గర పునరావాస కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా. గోడ కూలినా, మీ మీద చెట్టు పడినా. ఎన్నిసార్లు చెప్పారు మీకు? చెప్పారు లేదా? మరి ఏమి ఎందుకని వెళ్ళరు? మీ ఉద్దేశం ఏంటి? తప్పు కాదమ్మా, ప్రాణంతో ఎందుకు? పాపం పెద్ద ఆవిడ కూడా ఉంది, ప్రాణాలతో చెలగాటం కదమ్మా. అది పునరావాస కేంద్రంలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నారు. మంచము, పరుపు, దుప్పటి, టవలు, బకెట్, మగ్గు అన్ని పెట్టారు, మందులు పెట్టారు, డాక్టర్స్ పెట్టారు. అంటే రిస్క్ తీసుకోవడం కదమ్మా, ప్రమాదం కదా. ఇవాళ ఒక రోజైనా వెళ్ళండి, రేపు పొద్దున్నకి ఎండ వస్తే మళ్ళీ వచ్చేయండి, సరేనా? ఇవాళ ఒక్క రోజుకి వెళ్ళండి, వెళ్ళి అక్కడే భోజనం, రాత్రి భోజనం చేయండి, పడుకోండి, పొద్దున్నే రండి. బాగానే ఉంది, ఎండ వస్తుందంటే ఇప్పుడు మళ్ళీ వర్షం ముసురుతుంది, జారిపోతుంది. ఇప్పుడు మీ పైన పడకపోవచ్చు, మీ కింద మట్టి జారి కింద కొండ చర్య పడిపోయినా మళ్ళీ మీ ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది కమ్మా.
ఒక మాట అమ్మా, ప్రభుత్వం మీకోసమే చేస్తుంది. ఒక్క మనిషి కూడా ప్రాణం పెట్టింది. మరి మీరు అక్కడికి వెళ్ళండి, డాక్టర్లు కూడా ఉన్నారు అక్కడ, మీకు మందులు కావాలంటే కూడా ఇస్తున్నారు. నేను వెళ్ళి చూసి వచ్చా. సరేనా? లాకేసుకోండి, వాళ్ళకి వెళ్ళండి, భోజనం రాత్రి భోజనం అక్కడే చేయండి, తెల్లారి నాకు వచ్చి సరేనా? ఎస్ఐ గారు మీరు కోఆర్డినేట్ చేయాలి. ఆశీర్వాదం మీరందరూ బాగుంటే అంటే ఇప్పుడు ఈ రాయి ఏమన్నా తడికి ఇదైనా మొత్తం పడిపోతుంది. ఎలా చేస్తారా? కిటికీలు పడకుండా ఏమా లోపల ఎవరైనా ఉన్నారా? పోలీసులు వచ్చారు, మిమ్మల్ని ఖాళీ చేసి 2 రోజులు పునరావాస కేంద్రానికి వెళ్ళమన్నారు. మీరు వెళ్ళకుండా రిస్క్ తీసుకుంటే ఎట్లా? చిన్నపిల్లలు ఉన్నారు, వర్షం మళ్ళీ ముసురుతుంది. ఒక్క రోజుకి వెళ్ళండి, వెళ్ళి రేపు ఎండ వస్తుంది అన్నప్పుడు వచ్చేసేయండి. వర్షం కదా, రిస్క్ తీసుకోకూడదు. చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉన్నాయి. మెడికల్ హెల్ప్ ఫెసిలిటీ ఉంది. బెడ్స్, దుప్పట్లు, టవల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదే చైనా వాళ్ళు వేసాను కదా, గ్యారెంటీ లేదు, పడుకుంటాడు.